పైకి చూస్తారా పట్టించుకోకుండా చెప్పిన విషయాన్ని 99 సార్లు చెప్పే టీవీ 99కి స్వాగతం. కొత్త వార్తల్ని శుద్ధి లేకుండా చెప్పడమే మా ప్రత్యేకత. చలనం లేని విషయాన్ని కూడా సంచలనంగా చూపించాలనే మా ఆతృత. ముందుగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. క్యాన్బెరాలో నిన్నంటిన ఉగాది సంబరం. ఏపీలో ప్రత్యేక తెలంగాణ ఇంకా గరం. నిరాహార దీక్ష కిలోలు బరివెక్కిన లగడపాటి. 20 ఏళ్లలో పేదరికం నిర్మూలిస్తానంటున్న సోనియా, 10 ఏళ్లలో పేదలనే నిర్మూలిస్తానంటున్న రోషయ్య. ఆత్మవిమర్శకై పార్టీ మీట్ పెట్టుకున్న ప్రజారాజ్యం. భారీ బడ్జెట్ తో మోహన్ బాబు కొత్త చిత్రం ప్రజలు లేని రాజ్యం. ఇకపై సినిమాలు తీయడం ఆపివేస్తానంటున్న రామ్ గోపాల్ వర్మ. దేశంలో దీపావళి సంబరాలు. నేను లవర్ బాయ్ గా నటిస్తానంటున్న నారాయణమూర్తి. త్వరలో భూకంపం పొంది ఉందంటున్న వాతావరణ అధికారులు. చొక్కాతో పాటు ప్యాంటు విప్పేస్తానంటున్న సల్మాన్ ఖాన్. ఆల్ ఈజ్ వెల్ అనుకోమంటున్న ఆమిర్ ఖాన్. ఇప్పుడే అందిన ఒక బ్రేకింగ్ న్యూస్. కుకట్పల్లిలో కుంటుతున్న కుక్క. దీనిపై తాజా సమాచారం అందించడానికి మా టీవీ 99 ప్రత్యేక ప్రతినిధి నవీన్ సంఘటన స్థలంలో ఉన్నారు. చెప్పండి నవీన్, కుకట్పల్లిలో కుక్క పరిస్థితి ఎలా ఉంది? హలో నవీన్, నేను చెప్పేది మీకు వినిపిస్తుందా? హలో చెప్పండి నవీన్, కుకట్పల్లిలో కుక్క పరిస్థితి ఎలా ఉంది? శ్రీను, మనకి ఇప్పుడే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఉదయం 8 గంటల నుంచి కుకట్పల్లిలో ఉంది శ్రీను. ఇది కుకట్పల్లిలో ఉంది శ్రీను. ఇది ప్రస్తుతానికి కుంటుతుంది శ్రీను. చెప్పండి నవీన్, కుక్క గురించి, కుంటుతున్న కుక్క గురించి స్థానికులు ఏమనుకుంటున్నారు? శ్రీను, కుంటుతున్న కుక్క గురించి స్థానికులు ఇది ఒక కుక్క అని, కేవలం దీని కాలికి దెబ్బ తగలడం వల్లే ఇది కుంటుతుందని అనుకుంటున్నారు శ్రీను. చెప్పండి నవీన్, కుంటుతున్న కుక్క స్పందన ఎలా ఉంది? శ్రీను, కుంటుతున్న కుక్క స్పందన గురించి తెలుసుకుందామని నేను కుక్క మూతి దగ్గర మైక్ పెడితే అది ఏ మాత్రము సమాధానం చెప్పకుండా మూలుగుతుంది శ్రీను. నవీన్, మీరు దానికి టీవీ 99 నుంచి వచ్చామని చెప్పారా? శ్రీను, నేను ఆ విషయం చెప్పగానే నన్ను కరిచింది శ్రీను. నవీన్, కుక్క కొంచెం దూరంగా ఉండండి. ఒకవేళ కరిచిన ఆ ఫుటేజ్ కవర్ చేయమని కెమెరామెన్ చెప్పండి. తప్పకుండా. చెప్పండి నవీన్, కుక్క కాలికి దెబ్బ తగలడానికి గల కారణాలు ఏమైనా దొరికాయా? దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా సంఘటన స్థలంలో ఉన్నాయా? శ్రీను, కుక్క కాలికి దెబ్బ తగలడానికి గల కారణాల గురించి వెతికితే స్థానికంగా ఉండే మహిళ మనకి ఏం చెప్పిందంటే, కుక్క కేవలం ఒక మటన్ బొక్క కొరకు ఇక్కడికి వచ్చిందని, ఆ బొక్కని వెతికే ప్రయత్నంలోనే కుక్క కాలికి దెబ్బ తగిలిందని మనకి చెప్పింది శ్రీను. నవీన్, ఆ కుక్క చుట్టూ ఇంకేమైనా బొక్కలు ఉన్నాయా? ఆ కుక్కని పరామర్శించడానికి వేరే కుక్కలు ఏమైనా వచ్చాయా? శ్రీను, కుక్కని పరామర్శించడానికి వేరే కుక్కలు ఏమీ రాలేదు. ఈ చుట్టుపక్కల వేరే బొక్కలు కూడా ఏమీ లేవు. ఈ కుక్కని చూస్తుంటే ఇది ఒక దొంగ కుక్కలా కనబడుతుంది. వేరే కుక్క బొక్కలన్నీ ఇదే తినేలా ఉంది శ్రీను. చెప్పండి నవీన్, ఈ కుక్క కాలికి దెబ్బ తగలడం వల్ల దాని శరీరంలో ఏమైనా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయా? శ్రీను, ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి చాలా టీవీ ఛానల్ లైవ్ కవరేజ్కి వచ్చాయి. కానీ ఏ టీవీ ఛానల్ కనిపెట్టండి, మన టీవీ 99 ఒక్కటే కనిపెట్టిన విషయం ఏంటనగా, కుక్క కాలికి దెబ్బ తాగడం వల్ల కుక్క తోక వంకరగా తాగించాడు. నవీన్, కుక్క తోక వంకరగా ఉందంటున్నారు. మరి దాన్ని సరి చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? ప్రయత్నిస్తే వాళ్ళ స్పందన ఏమిటి? శ్రీను, కుక్క తోకని సరిగ్గా చేయడానికి
మనకు ప్రజాదేశం నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు రాజన్న గారు ఇక్కడికి వచ్చారు. తాను కూడా కుక్కతోక సరిగ్గా చేయడానికి ఎంతగానో ప్రయత్నించారు. కానీ తాను ఎంత ప్రయత్నించినా కుక్కతోక మళ్ళీ తిరిగి వంకరగా తయారవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఆ నాయకుడి గారి స్పందన ఏదో కలుపుకుందాం. చెప్పండి సార్, మీరు కుక్కతోక సరిగ్గా చేయడానికి ప్రయత్నించారు, అది ఎంత మాత్రమూ సరిగ్గా కావట్లేదు. మీ స్పందన ఏంటో చెప్పండి. ఏంటి సార్, లైవ్ కవరేజ్ ఉంది సార్, మాట్లాడండి. మా టీవీ ఛానల్ ప్రేక్షకుల కొరకు మాట్లాడండి, ఏదో ఒకటి మాట్లాడండి. ఓ సారీ సార్, మైకు నీ మూతి దగ్గర పెట్టుకొని స్పందన అడుగుతావేంద్ర పోయి. నేను ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి మీరు చూస్తే గతంలో మా హయాంలో, ప్రజాదేశం పార్టీ హయాంలో ఏ కుక్క తోక వంకరగా లేదు. మరి ఇప్పుడు చూస్తే ఈ ప్రభుత్వ హయాంలో ప్రతి కుక్క తోక వంకరగానే ఉంది. మరి మీరు చరిత్రను చూస్తే అసలు ఈ కూకట్పల్లిని ఒకప్పుడు కుక్కలపల్లి అనేవాడు. మీకు అందరికీ తెలుసు, కుక్కలు చాలా విశ్వాసం గలవి. మరి అంత విశ్వాసం గల కుక్కలనే బాగోగులు చూడలేని ఈ ప్రభుత్వం మనందరి జీవితాల్ని ఏ విధంగా బాగా చేస్తుంది? కాబట్టి ప్రజలారా, నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక్కసారి మా ప్రజాదేశం పార్టీకి కానీ అధికారం ఇస్తే ఈ కుక్కనే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే కుక్క అన్నిటికీ తోకలు వంకర చేస్తావా, వంకర సరి చేస్తామని. అంతేకాకుండా అసలు ఈ సమస్య పరిష్కారం కోసం అసలు కుక్కలకి తోకలే లేకుండా చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను. మరి ప్రజలారా, మరి మీరు చూస్తే ఈ ప్రభుత్వం ఎన్నో పథకాలు తెచ్చింది. భాగ్యశ్రీ అని, మాన్యంలో ఉద్యోగం అని, ప్రతి పిచ్చికాడికి బొచ్చని ఎన్నో పథకాలు తెచ్చింది. కానీ ఈ విశ్వాసం గల కుక్కకే ఎటువంటి పథకమైనా తెచ్చిందా? కానీ మా ప్రజాదేశం పార్టీ అధికారంలోకి వస్తే కుక్కశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెడతామని మీకు హామీ ఇస్తున్నాను. మరి ఇప్పుడు ఈ కుక్క గురించి ఎక్కడ నేను నిరాహార దీక్ష చేస్తానని, ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటిస్తున్నాను. జై కూకట్పల్లి కుక్కకే. శ్రీను ఇల్లందరూ అనుకుంటున్నారు. శ్రీను, థ్యాంక్ యూ నవీన్. మీరు ఆ కుక్క కదలికల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. దానిలో ఏమాత్రం చలన కలిగిన ఆ సంచలనాన్ని స్టూడియోకి చేరవేయండి. థ్యాంక్ యూ శ్రీను. కెమెరామెన్ చైతన్యతో నవీన్ సైనింగ్ ఆఫ్ టీవీ 99. థ్యాంక్ యూ. ఇప్పుడు కుక్కలు కుంటుడు అనే అంశంపై చర్చించడానికి రాష్ట్రంలో పేరు మోసిన ప్రముఖ ప్రఖ్యాత కుక్కల స్పెషలిస్ట్ డాక్టర్ నాగేష్ గారు మన స్టూడియోకి వచ్చారు. డాక్టర్ నాగేష్ గారు, డాక్టర్ నాగేష్ గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన జీవితం మొత్తం కుక్కలతోనే ముడిపడి ఉంది. చిన్నప్పుడు కుక్క బొమ్మలతో మాత్రమే ఆడుతూ, టీవీలో కుక్కల షోలు మాత్రమే చూస్తూ, బయట కుక్కల పార్కులో మాత్రమే ఆడుతూ తన క్యారీని ప్రారంభించారు. యవ్వనంలో తాను తొక్కే సైకిల్కి కూడా కుక్క చైన్ మాత్రమే వేసుకుని, కాలేజీలో అమ్మాయిలను కాకుండా క్యాంపస్లో కుక్కలను మాత్రమే ఫాలో అయ్యి, కుక్కల బుక్కులే చదువుతూ, కుక్కల బొక్కలే వెతుకుతూ, ఒక్క ముక్కలో చెప్పాలంటే కుక్కలన్నిటికీ దిక్కు మొక్కు బొక్క అన్ని తానై ఈ మధ్య లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకున్నారు. డాక్టర్ నాగేష్ గారు, నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి నాగేష్ గారు, మీరు గతంలో ఎప్పుడైనా ఇలా కుక్కలు కుంటడం చూసారా? ఒకవేళ చూసి ఉంటే ఏ జాతి కుక్కలు కుంటడం చూసి ఉంటారు? కుక్కలు కొనడం అనేది అది కొత్త కాదండి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో చాలా విధాలుగా కుక్కలు కుట్టడం అనేది చాలా సహజం.
సహజం. కుక్కలు కుట్టడానికి జాతితో సంబంధం లేదండి. చెప్పండి కాళేష్ గారు, కుక్క కాలికి దెబ్బ తగిలినప్పుడు ఏమైనా బాధ కలుగుతుందా? ఒకవేళ బాధ కలిగితే అది ఎటువంటి బాధ? బాధల్లో రకాలు ఉండవండి. జనరల్గా తగిలిన కాలికి ఏ కాలికైతే దెబ్బ తగులుతుందో ఆ కాలికి మాత్రమే గాయం ఉంటుందని డిఎంఎస్ అంటే డాగ్స్ మెడికల్ సైన్సెస్లో చాలా క్లుప్తంగా వివరించారు. చెప్పండి నాగేష్ గారు, కుక్క కాలికి దెబ్బ తగలడం వల్లే దాని తోక వంకరైందని మా ప్రతినిధి నవీన్ చెప్పారు. నిజంగా కుక్క కాలికి దెబ్బ తగలడం వల్లే దాని తోక వంకరైందా? అసలు ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? ఓకే, మీరు ఇక్కడ సంబంధం అంటే కనెక్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కనెక్షన్ డిస్కనెక్షన్ అనేది చాలా పెద్ద థియరీ అంటే చెప్పిన మీకరణం కాదు, నాకు అర్థం కాలేదు. కాకపోతే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎడమ చేతికి దోమ పుట్టింది అనుకోండి, కుడి చేతితో చంపేస్తాం. దాన్ని కనెక్షన్ థియరీ అంటారు. సరే, అదే మైండ్లో ఏ ఇరియానా గురించో ఏ నయనతార గురించి ఆలోచిస్తూ ఉండే దోమ పుట్టింది అనుకోండి, అది కుట్టిన చంపిన మనకి పెద్దగా తేడా తెలియదు. దాన్నే టాప్ టు బాటమ్ డిస్కనెక్షన్ అంటారు. ఇలా కనెక్షన్ డిస్కనెక్షన్ మధ్య మనకి ఇంకా ఉండడానికి మనకి సంబంధానికి ఏమి తెలియదు. ఓకే డాగేష్ గారు, డాగ్స్ మెడికల్ సైన్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. మా సామాన్య ఆడియన్స్కి అర్థమయ్యేలా అసలు కుక్కలు ఎందుకు కుట్టుతాయి, కొన్ని కారణాలు చెప్పగలరు? కుక్కలకండి ఒక్కొక్క కుక్కకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన కారణం ఉండొచ్చండి. అయితే ఈ మధ్య KIKR అంటే కుక్కల ఇన్స్టిట్యూట్ ఆఫ్ కుంకుడు రీసెర్చ్ అనే వాళ్ళు ఒక చెప్పారండి. 3 ఎగ్జాంపుల్స్ కుక్కలు ఎలాంటి టైంలో కుట్టవచ్చని, వాటి ప్రాబ్లమ్స్ ఏంటి అని. అయితే మొదటిది లార్జ్ ఇంటెస్టైనోఫోబియా. ఇది కుక్కలు మతి స్థిమితం సరిగా లేనప్పుడు ఉండడం జరుగుతుంది. తర్వాత రెండవది వచ్చి స్మాల్ ఇంటెస్టైనియా. అంటే ఇవాళ రేపు మనము మన టీవీ స్టార్సే కానీ సినిమా స్టార్సే కానీ స్టైల్ కోసం మోడర్న్ ట్రెండ్ అలవాటు చేస్తున్నారు కదా, అలాగే కుక్కలు కూడా మోడర్న్ ట్రెండ్ కోసం పాపులర్ కుడుతూ ఉంటాయి. ఇక మూడవది వస్తే మీడియా ఫోకస్ ఆఫ్ కుంటోస్టైనియా. అంటే మన టీవీ 99 కానివ్వండి, ఏది కానివ్వండి, మన టీవీ క్వాలిటీ తెలిసి మీడియా అటెన్షన్ కోసం మాత్రం కుంటుతుంటాయి అన్నమాట. ఈ 3 కాకపోతే దానికి ఏమైనా అర్జెంట్ అయింది. థ్యాంక్ యూ నాగేష్ గారు, అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రేక్షకులకి ఒక SMS కాంటెస్ట్. కుక్కకు ఎన్ని కాళ్ళు ఉంటాయి? ప్రశ్న మరొకసారి, కుక్కకు ఎన్ని కాళ్ళు ఉంటాయి? A4, B44, C444, D ఏంటి బాబు మాకు? కరెక్ట్ సమాధానాన్ని ఉప్పు అని టైప్ చేసి పంపించగలరు. కరెక్ట్ సమాధానం దొరికిన వారికి కుక్కట్పల్లి కుక్కతో ముఖాముఖి కలవడానికి అవకాశం కల్పిస్తుంది. మరొక సంచలనమైన వార్త దొరికే వరకు ఇదే వార్తను మళ్ళీ చచ్చినట్టు చూస్తూనే ఉండండి. కొత్త వార్తల్ని సుత్తిపట్టుకుండా చెప్పడమే మా ప్రత్యేకత. చెప్పిన వార్తల్ని 99 సార్లు చెప్పడమే మా ప్రత్యేకత. గుడ్ నైట్.